దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, దేవుడు మనలను ప్రేమించి మనందరి జీవితంలో ఒక నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభు ఎడల కృతజ్ఞత కలిగి ఉందాము. పరిశుద్ధ లేఖనములలో ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనములను గమనించండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వానిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, చదువుకున్న వాక్య భాగములలో అబ్రహాము యొక్క జీవితము గురించి మనము తరువాత అధ్యాయాలలో గమనించగలుగుతూ ఉన్నాం. కల్దీయుల ప్రాంతములో అబ్రహాము జీవించుచున్న దినములలో దేవుడు అబ్రహామును ముందుగా పిలిచాడు. పిలిచిన తర్వాత వాగ్దానము చేశాడు. వాగ్దానము చేయబడిన తరువాత దీవెనలనేవి పొందుకోగలిగాడు. అబ్రహాము యొక్క జీవితములో దేవుడు వెళ్ళమన్న స్థలమునకు వెళ్ళడానికి ప్రయాణాన్ని కొనసాగించాడు. అబ్రహాము యొక్క జీవితములో దేవునిని సంపూర్ణముగా నమ్మగలిగిన ఒక వ్యక్తి. మన పూర్వ పితరుడైన అబ్రహాము యొక్క జీవితం అనేది మనందరికీ ఒక మాదిరిగా చూపబడుతూ ఉన్నది. మనస్సాక్షి కాలములో బ్రతికిన అబ్రహాము యొక్క జీవితములో దేవునిని నమ్మాడు గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుకనే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. మనకు ఈ వాక్య భాగములలో ప్రాముఖ్యముగా నీవు ఆశీర్వాదముగా నుందువు అనే ఈ మాట మీద క్లుప్తముగా సందేశం అనేది ఇవ్వాలని చెప్పి అనుకున్నాను. కనుక నా ప్రియ దేవుని బిడలారా, నీవు ఆశీర్వాదముగా నుందువు అని చెప్పబడిన ఈ మాటలో పూర్వపితరుడైన అబ్రహాము ఏ విధముగా ఆశీర్వదించబడ్డాడో, అలాగే క్రొత్త నిబంధనలో దేవుని యందు ఎవరైతే పూర్తిగా నమ్మకం ఉంచేవారుగా ఉంటున్నారో వారందరూ ఆశీర్వదింపబడిన జనముగా ఉన్నారు. మనమందరము దేవుని చేత ఆశీర్వదింపబడే జనమై ఉన్నాం. మన నిమిత్తము కల్వరిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించినందువలన మన శాపములు తొలగిపోయెను, మన అతిక్రమములు తుడిచివేయబడెను, మన దోషములన్నీ కూడా సముద్రపు అగాధములో వేయబడెను. కనుకనే మనము ఆశీర్వదింపబడిన జనమై ఉన్నాం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో చెప్పిన దేవుడే ఈ నూతన దినములో దేవుడు మనతో కూడా మాట్లాడుచున్న మాటలు. ఈ వాక్య భాగములో నుండి దేవుడు తన మాటలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఒకవేళ మనం అనుకోవచ్చు, ఇతరులు ఆశీర్వదించబడుతున్నారు, నా జీవితంలో ఇంకా ఎందుకు ఈ శాపములు కొనసాగుతూ ఉన్నాయి, నా జీవితంలో ఎందుకు ఈ సమస్యలు ఎదురవుతూ ఉన్నాయని చెప్పి ఒకవేళ అనుకోవచ్చు. నా ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో దేవుని నమ్మినప్పుడు ఆయన నీకు సమస్తమును మార్గములను సరళము చేసే దేవుడై ఉన్నాడు. మెట్టగా ఉన్న స్థలములన్నీ కూడా సరళము చేసే దేవుడై ఉన్నాడు. దేవుని నమ్మండి, ఆయన వాగ్దానములను విశ్వసించండి. ఆ దీవెనలనేవి మనమందరము కూడా పొందుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ దినమందు ప్రభువా
అబ్రహాముతో వాగ్దానము చేసిన దేవా, మీరు మాతో కూడా వాగ్దానము చేసి ఏ వాగ్దానములైతే మీరు మాకు ఇచ్చారో ఆ వాగ్దానములను బట్టి మమ్మల్ని నడిపించండి. ఈ నూతన దినములో మిమ్మల్ని మహిమపరిచేవారముగాను దేవా, మా హృదయములలో మిమ్మల్ని మాత్రము నమ్మి ఈ ప్రయాణాన్ని కొనసాగించే కృపను మా అందరికి దయచేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.